Medium Pramila. I am studying 9th class in our school AHS Gavaram. ఎండాకాలంలో చాలా మంది పేద ప్రజలు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇవేంటంటే ఏసీ, ఫ్యాన్స్ ఇలాంటి విద్యుత్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది పేదవాళ్ళకి. అలాగే పేదవాళ్ళు విద్యుత్కి డబ్బులు ఖర్చు చాలా పెడుతున్నారు. అలా పేదవాళ్ళకి సమస్యలు ఎన్నో వస్తున్నాయన్నమాట. అలా నేను ఆలోచించి పేదవాళ్ళు మా ఇంట్లో కూడా ఏసీ, ఫ్యాన్స్ అంటూ డబ్బులు ఇలాంటివి చాలా ఖర్చు పెడుతున్నారు. నేను కూడా ఇలాంటి ఆలోచనతో మంచి ఒక ఎకో ఫ్రెండ్లీ కూలింగ్ సిస్టమ్ అనే ఆలోచనతో ఆలోచించి ఒక మంచి ఎండాకాలంలో ఎలా ఉపయోగించాలని ఒక ఆలోచనతో తయారు చేసుకున్న ఎకో ఫ్రెండ్లీ కూలింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఏంటంటే ఫస్ట్ మనం ఒక రూమ్లో ఒక చల్లటి మట్టి పాత్ర పెట్టాలన్నమాట. ఆ పాత్రలో వెనక ఫస్ట్ వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ సోలార్ లేదా మామూలుగా ఫ్యాన్స్ వేసుకొని దాని మట్టి పాత్ర వెనకాల పెట్టి స్విచ్ ఆన్ చేస్తే లోన వాటర్ పోసాము. ఆవిర్భవన ప్రక్రియ ఉష్ణం అనేది రూమ్ మొత్తము స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. స్ప్రెడ్ అయిపోయి చల్లగా ఉంటుంది రూమ్ మొత్తం. ఇలా రూమ్ మొత్తం చల్లగా ఉంటూ ఇలా మనం ఫ్యాన్స్ వేసి ఆన్ చేయకుండా ఇలాంటి న్యాచురల్గా సహజంగా వచ్చేటి మనం తయారు చేసుకోవాలి. ఇలా చేస్తే విద్యుత్ అనే డబ్బులకి కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వవన్నమాట. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే విద్యుత్కి చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టలేము. అలాగే పర్యావరణానికి కూడా హాని కలగదు. అలాగే పేదవాళ్ళు కూడా ఇలాంటి సహజంగా మట్టి పాత్రలతో చేస్తే డబ్బులు ఖర్చు అవ్వకుండా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.